ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్తీక దీప కాంతుల్లో మెరిసిన టీటీడీ పరిపాలనా భవనం. తిరుపతిలో ఘనంగా టీటీడీ కార్తీక మహాదీపోత్సవం. అభిషేక సేవలో హరిదేవి దివ్య కటాక్షం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం. గోమాత, భూమాత, తులసిమాత తల్లితో సమానం. తిరుపతిలో పంచగవ్య వైద్య మహాసమ్మేళనం ప్రారంభం. మహతి కళాక్షేత్రంలో గోమాతకు ప్రత్యేక పూజలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. భక్తులు విశేషంగా పాల్గొని దీపారాధనలతో కనులారా శ్రీ మహాలక్ష్మీదేవిని దీపలక్ష్మిని సేవించారు. దీపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. దీపకాంతి సాక్షాత్తు దైవాంశగా భావిస్తాం. ఎక్కడ నిత్య దీపారాధన జరుగుతుందో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదని చెబుతారు. అందుకే దైవిక సంబంధమైన కార్యక్రమాలను దీపారాధనతో ప్రారంభించడం సనాతన ధర్మం. హిందూ సంస్కృతికి, ధర్మ పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసంలో కార్తీక మహాదీపోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన కార్తీక మాసంలో దీపారాధన విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం శుక్రవారం రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానం అరుణ కాంతుల్లో తేజోవంతంగా ప్రకాశించింది. మంగళకర వేదధ్వని, లక్ష్మీ స్వరూప దీపకాంతి, మహాత్ముల ధార్మిక ప్రవచనములు, పెద్దల ఆశీస్సులు, సామూహిక సంకల్ప మంత్రంతో భక్తుల భక్తిభావ దీపారాధనతో తిరునగరి ఆధ్యాత్మిక వెలుగుల్లో ప్రకాశించింది. కార్తీక మహాదీపోత్సవంలో భాగంగా పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో ప్రధాన వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. వేదికపై శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి ఓవైపు, మరోవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు వి రాఘవేంద్ర దీప ప్రాశస్త్యాన్ని, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆదిత్య శర్మ కార్తీక మాస వైశిష్ట్యం గురించి రమణీయంగా వివరించారు. ఆపై శ్రీవారి ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా జరిపారు. అనంతరం వేద విశ్వవిద్యాలయం పండితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు, సంప్రదాయ పాఠశాల విద్యార్థులచే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తర్వాత అర్చకులు మహాలక్ష్మి పూజను ఆగమోక్తంగా జరిపారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీ లక్ష్మీ ఆవిర్భావం నృత్యరూపకం ప్రదర్శించారు. అనంతరం భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మికి నీరాజనాలు సమర్పించారు. చివరగా అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు గోవిందనామాలు, మంగళాచరణం పఠిస్తుండగా అర్చకులు నైవేద్యం, నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. కార్తీక శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారాభిషేకం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగముక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు.
అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం 1 కోటి రూపాయలు విరాళంగా అందింది. విజయవాడకు చెందిన మోనీష్ వెంకట సత్యప్రకాష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తరపున ప్రతినిధి భూషణ్ తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు ధన్యవాదాలను తెలిపారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని, భక్తులకు మంచి సదుపాయాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని గంగమ్మ ఆలయ బోర్డు సభ్యులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆలయ అర్చకులు ఆశీర్వాదం పలకగా అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను పాలక మండలి సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు. సంవత్సరానికి ఒకసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, 1 దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈనాటి చక్కటి కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రిన్సిపాల్ గారికి, అలానే మిగతా అధ్యాపక బృందానికి, విద్యార్థులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పారు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు, ఒక మంచి రోజు అని చెప్పారు. ఒక మంచి సంవత్సరం క్రితం నాటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు. అలానే కార్తీక మాసం శుక్రవారం మంచిది అని కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా మంచి కార్యక్రమాలు అందుకే మంచి రోజు స్టార్ట్ చేస్తే నిరంతరం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది దైవకృప ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దైవ సన్నిధిలో వేదాన్ని నేర్చుకుంటున్నారు. ఆ వేదానికి ఉన్న శక్తి మనందరికి కూడా తెలుసు. భారతదేశమే ఒక వేద భూమి అంటాం.
అది మన తిరుమల కొండ అనేది కలియుగ వైకుంఠం. కలియుగ వైకుంఠంలో శ్రీవారి సన్నిధిలో మీరంతా నేర్చుకుంటున్నారంటే మీ అందరికి కూడా ఒక పూర్వజన్మ సుకృతమే అని చెప్తున్నాను. అటువంటి మీకు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా ఉండాలి. భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వివిధ రూపాల్లో వస్తుంటాయి. రకరకాల పద్ధతిలో స్వామివారి ద్వారా మీకు బ్లెస్సింగ్స్ అంతూ ఉంటాయి. అందుకే నా దగ్గర ఎప్పుడు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతున్నా, విద్యార్థులు బాగున్నారా స్వామి? బాగున్నారు సార్. టీసీలు ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు బాగా చదివి ఇప్పుడు మనకి కంప్యూటర్ ఇంజనీర్లే షార్టేజ్ లేదు, డాక్టర్స్కి ఏం షార్టేజ్ లేదు. వేదం నేర్చుకున్న వాళ్ళ షార్టేజ్ అయితే బాగా కనిపిస్తుంది సమాజంలో. ఆ సమాజంలో వేదం షార్టేజ్ ఎందుకు కనిపిస్తుందంటే ఇది చాలా కష్టమైన పని. 12 సంవత్సరాలు నేర్చుకోవాలి, 8 సంవత్సరాలు నేర్చుకోవాలి, ఇంకొక 12 సంవత్సరాలు అర్థం నేర్చుకోవాలి. ఆ లోపల అన్నీ చదవచ్చు, ప్రపంచంలో ఉండే అన్ని రకాలైన చదువులు చదవచ్చు. బట్ ఈ వేదానికి అంత శక్తి ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకొని సమాజంలో మీరు మంచిగా పర్ఫామ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా కొత్త వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి, కొత్త వాళ్ళు నేర్చుకోవటానికి. అదే కాదు 100 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న స్కూల్ అని, సో దాని మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూలు, ఇంత మంచి క్లైమేట్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా కానీ, ఇంత మంచి హాస్టల్స్, ఇంత మంచి టీచర్స్, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి పక్కనే టెంపుల్, ఎప్పుడు వచ్చినా రావచ్చు, చూడవచ్చు. సో అందుకని ఇది మరింతగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు బాలల దినోత్సవం ఇటువంటి రోజున అనుకోకుండా శ్రీవారి అనుగ్రహంతో మన అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారు మనందరి మీద ఉన్నటువంటి ఎంతో అభిమానంతో విద్యార్థులందరికీ చలికాలం కాబట్టి విద్యార్థులందరికీ దేవస్థానం పక్షాన రగ్గులన్నీ ఇవ్వాలి, అలాగే వస్త్రాలన్నీ ఇవ్వాలి అని నిన్ననే కోరినప్పుడు తప్పకుండా నేను రేపే వస్తాను అని వారు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అటువంటి పని చేయడానికి వచ్చినటువంటి వారికి మనందరం కూడా మన వేద విజ్ఞాన పీఠం పక్షాన ఒకసారి కరతాళ ధ్వనులతో 2 వాక్యాలు సందేశం ఇవ్వాల్సిందిగా వారిని మన వేద విజ్ఞాన పీఠం పక్షాన కోరుతున్నాను. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురా. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణం ప్రాజెక్టులో శుక్రవారం బాలల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రవణం ప్రాజెక్టు ప్రాంగణంలోని మారేడు వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. ఆపై ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు టీటీడీ శ్రవణం వరం లాంటిదన్నారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు జాతీయ నాయకులు పౌరాణిక పాత్రల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకోసం తోళప్ప గార్డెన్స్ లో కుంకుమ ప్యాకెట్ల తయారీకి 3 యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎంతో నియమ నిష్టలతో ఆలయ అధికారులు ముందుగా కుంకుమను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజాధికాలను నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. కుంకుమ సృష్టికి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని అందజేసే అనురాగ దేవత. స్త్రీమూర్తికి పరిపూర్ణ తత్వాన్ని ఆపాదించే మంగళ ద్రవ్యం. సౌభాగ్యత్వానికి, శాంతి స్వరూపానికి చిహ్నమైన కుంకుమను నొసట ధరించడం సనాతన సంప్రదాయం. ఏ వ్యక్తినైనా కుంకుమ శోభితంగా దర్శిస్తే మనకు తెలియకుండానే వారిలోని దైవత్వానికి మన మనస్సులు నమస్సులు చేస్తుంటాయి. దేవాలయాలకు వెళ్లేటప్పుడు, దైవ దర్శనం చేసుకునే సమయంలో, భగవంతుడిని దైనందిన జీవితంలో స్మరించే శుభ సమయంలో, ఇలా అన్ని వేళలా అన్ని కార్యాలలో నొసటున కుంకుమను ధరించడం భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హైందవ సంస్కృతిని ప్రతిబింబించే కుంకుమను వివాహితులు సౌభాగ్యానికి ప్రతీకగా పాపిట ధరిస్తారు. మానవ నిత్య జీవితంలో ఓ సత్కార్యంగా మారిన కుంకుమ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో భక్తులందరికీ మహాప్రసాదంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అలమేలు మంగమ్మకు నిత్యం ఎంతో భక్తిరస భరితంగా జరిగే విశేష కైంకర్యం కుంకుమార్చన. ఆ తల్లిని పరమ పవిత్రమైన మంగళప్రదమైన కుంకుమతో అర్చిస్తే సర్వశుభదాయకమని భక్తుల నమ్మకం. ఇందుకనుగుణంగానే శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు శ్రావణ శుక్రవారం, కార్తీక బ్రహ్మోత్సవాది వార్షిక విశేష పర్వదినాలలో, ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో అత్యంత రమణీయంగా కుంకుమార్చనను నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులను కుంకుమ ప్రసాదంతో కలిపి అందజేస్తారు. ముందుగా కుంకుమను ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు.
అనంతరం ఆ కుంకుమను తోళప్ప గార్డెన్స్లోని కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 2కు తీసుకువస్తారు. అక్కడ ప్రతిరోజు 3 యంత్రాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమ ప్యాకింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు 20,000 కుంకుమ ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తరువాత వెలుపలకు వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు ఈ కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కుంకుమ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ఎంతో భక్తితో తీసుకువెళ్లిన కుంకుమను వారి వారి ఇళ్లలో పూజా గదుల్లో ఉంచుకొని నిత్యం ధరిస్తారు. ఇంకా తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు వారి వారి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ అందజేస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే శతమానం భౌతి కార్యక్రమాల్లోని భక్తులకు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా 13వ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిలోని పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాసమ్మేళనానికి దేశవ్యాప్తంగా పంచగవ్య వైద్య శాస్త్రంపై అధ్యయనం,
పరిశోధనలు చేస్తున్న వైద్యులు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, గోరక్షకులు మొత్తం 1200 మందికి పైగా భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం మహతి కళాక్షేత్రంలో పంచగవ్య విద్యాపీఠం ఉపకులపతి గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ గురూజీ, అఖిల భారత గోసేవా ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొని గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం గోమాతను మహతి కళాక్షేత్రంలో ప్రదక్షిణ గావించారు. ఆపై మహతి కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి పంచగవ్య వైద్య మహాసమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి నిరంజన్ వర్మ గురూజీ, బాలకృష్ణ గురుస్వామి, బృందావనంకు చెందిన బలరాం దేవాచార్య మహారాజ్, పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రసంగిస్తూ గోమాత సేవే గోవిందుడి సేవ అని, గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూమాత, గోమాత, తులసిమాత తల్లితో సమానమని, వారసత్వ పరంపరమైన గోమాత సంరక్షణకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. గో భక్తులకి, గో రక్షకులకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, అతిరథ మహారథులు వేదిక మీద ఉన్నారు, స్వామీజీలు, గోరక్షకులు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గోవులన్నా గుళ్ళన్నా నాకు చాలా ప్రాణమిత్రులరా. గోవులన్నా గుళ్ళన్నా చాలా నాకు గోవులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను, 2015 నుంచి 2017 వరకు. గోవుకి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది. తల్లిపాలు మనం 1 సంవత్సరం 6 నెలలు తాగుతాం, తిరిగి ఆ ఆవు పాలతోనే మనం జీవితాంతం బ్రతుకుతున్నామంటే కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో గోమాతను కూడా అదే విధంగా గౌరవించాలి. మిత్రులారా, భూమాత, గోమాత, తులసీమాత ఈ 3 కన్న తల్లితో సమానం. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ గో రక్షకులు అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో పూర్వంలో నాకు తెలిసినంత వరకు ఆ రాజ్యాల సంపద అక్కడున్నటి గో సంపద మీద ఆధారపడిందంట. ఆ రాజ్యంలో ఎన్ని గోవులు ఉన్నాయో దాని మీద ఆ రాజ్యంలో ఉన్నటువంటి గో సంపద ఆధారపడింది. అంటే ఆది కాలం నుంచి, అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద గోవులు. ఆ గోవుల్ని కాపాడుకొని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కాబట్టి ఆ విధంగా గో రక్షణకు మనందరం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని శ్రీ భారతీయ విద్యాభవన్ పాఠశాల ప్రాంగణంలో కార్తీక వన సమారాధన మహోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్య దక్షిణామూర్తి శర్మ, భవన్స్ ప్రిన్సిపల్ తదితరులు ఉసిరి, మారేడు, పారిజాతం, జమ్మి వంటి దేవతా చెట్లకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది.
అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో పరమశివుని ఆరాధన ఎంతో శుభకరం. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారికి మంగళాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వసుందర అలంకరణలతో దివ్యంగా కొలువుదీర్చి పూజలు జరిపారు. భక్తులు శ్రీ కాశీ విశ్వనాథుని ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ శివాలయంలో కార్తీక మాస పూజలు భక్తి ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఒంగోలులోని గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఋత్విక్కులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ముందుగా యాగశాలలో మహాసంకల్పపూర్వకంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ హోమక్రతువును ప్రారంభించారు. అనంతరం రుద్రహోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో రుద్రహోమంలో పాల్గొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి అపార కరుణకు పాత్రులయ్యారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. ఆదిపూజ్యుడు శ్రీ గణపతి ఆరాధన భక్తులకు మహద్భాగ్యం. కార్తీక మాస పూజల్లో భాగంగా ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సంకల్ప పూజలతో అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధనల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందర అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ షోడశోపచార క్రతువులు, వైదిక పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో గిరిజా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శివపార్వతులకు కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ ఆది దంపతులకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు నమశివాయ పఠనంతో స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని వీక్షించి పరవశించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.